సంక్రాంతి అంటే కోనసీమ కోడి పందాలు, రాయలసీమ ఎద్దుల జల్లికట్టు పోటీలే కాదు, జగ్గన్నపేట ప్రభల తీర్థం కూడా ఫుల్ ఫేమస్. ఇవాళ కనుమ కదా, ఏకాదశి రుద్రులను ఒక్క చోట చేర్చే ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కమనీయ దృశ్యాన్ని ఇప్పుడు మనం కూడా చూడబోతున్నాం. చూసారా, ఇదే ప్రభల తీర్థం శోభ. కనుమ రోజు కోనసీమ జిల్లా స్పెషల్ ఇది. పదుల సంఖ్యలో ప్రభలు, వేలాదిగా భక్తులు వెరసి 450 ఏళ్ల చరిత్రని కొనసాగిస్తున్న ఒక అద్వితీయమైన దృశ్యాన్ని మనమంతా చూసాం. సంక్రాంతి పండుగ వస్తే కొన్ని ఏరియాల్లో కోళ్లను బరిలోకి దించుతారు, ఇంకొన్ని చోట్ల ఎద్దులతో జల్లికట్టు స్టార్ట్ చేస్తారు. కానీ జగ్గన్న తోట తీర్థానికి వచ్చే 11 ఊళ్ళ జనం మాత్రం ప్రభలు సిద్ధం చేయడంలో నిమగ్నమైపోతారు. అలా కష్టపడి ఇష్టపడి చేసిన ప్రభలను ఊళ్లను, శివారులోని పొలాలను దాటిస్తూ సందడి చేస్తారు. CGTMSC స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంబాజీపేట మండలంలోని మొసలపల్లి శివారులోని జగ్గన్న తోటలో ఈ తీర్థాన్ని నిర్వహిస్తారు. 450 ఏళ్ల క్రితం ఈ తోటలో తొలిసారి తీర్థం జరిగింది అని ఆ కాలం నాటి రాగి శాసనాల్లో ఉంది. ఇక్కడ ఎక్కడా ఒక గుడి కానీ గోపురం కానీ ఉండదు. కేవలం కొబ్బరి తోటల్లోనే ఈ పండుగ నిర్వహించడం ప్రత్యేకత. 17వ శతాబ్దంలో ఏకాదశి రుద్రులు లోక కళ్యాణం కోసం ఇదే జగ్గన్న తోటలో సమావేశమయ్యారని చారిత్రక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ప్రభల తీర్థం నిర్వహించాలని చెప్పి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారట. ఆయన పేరు మీదే జగ్గన్న తోట తీర్థంగా ఈ ఉత్సవానికి పేరొచ్చింది. అసలేంటి ప్రభలు? వీటిని ఎలా తయారు చేస్తారు? పొలాలను తొక్కుతూ ఎందుకు తీసుకొస్తారు? ప్రభల తరలింపు సమయంలో ఉండే ఆసక్తికర అంశాలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో కనుమ పండుగ సందర్భంగా ప్రభల తీర్థం వైభవంగా కొనసాగుతుంది. జగ్గన్న తోటకు ఏకాదశ రుద్రులు వచ్చి ఇక్కడ సమావేశమైన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ ఏదైతే ప్రభలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఆయా గ్రామాల నుంచి ప్రభలు కొన్ని అంటే రోడ్ల మార్గం ద్వారా కొన్ని గ్రామాల ద్వారా వస్తుంటే కొన్ని ఏదైతే వరి పొలాలు చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ యువత అంతా కూడా అలాగే స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చేరుకుని ఆ ప్రభను తీసుకొచ్చే క్రమంలో పంట పొలాల్లో పరిగెట్టుకుంటూ వాళ్ళంతా కూడా కర్రలతో కొట్టుకుంటూ అంటే పంట పొలాల నుంచి వస్తే రైతు సుభిక్షంగా ఉంటాడనేది ఒక నానుడు ఉంది. అలాగే పచ్చని ప్రకృతి రమణీయాల మధ్య పొడవైన కొబ్బరి చెట్లు, పచ్చని పొలాల మధ్య ఈ ఏదైతే ప్రభలు మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపుగా 170 నుంచి 180 గ్రామాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ప్రభల తీర్థాన్ని వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభలు చూస్తున్న విషయంలో ఇది ఏదైతే గంగలకూరుకు సంబంధించినటువంటి ప్రభ ఆ చేలగట్ల నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ వెదురు బొంగుతో తయారు చేసినటువంటి ఈ ప్రభకు సంబంధించి ఆలయాలు దీనికి సంబంధించి ఉండవు. కాకపోతే ఆయా దేవుళ్ళకి సంబంధించి శివపరమాత్మ రూపాలని ఆ కొలువు తీరుస్తూ ఉంటారు. ఏదైతే ఆ టేకు చెక్కతో తయారు చేసినటువంటి బరువైన కొన్ని టన్నులు ఉండేటువంటి ఆ చెక్కని మోస్తూ అక్కడ అలంకరించినటువంటి స్వామివారిని మోస్తూ ఈ చేలగట్ల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకుని ఈ ప్రభల తీర్థాన్ని చూసేందుకు, ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి ఆయా జిల్లాల నుంచి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం ప్రభల మహోత్సవాన్ని తిలకించి వీళ్ళు సాయంత్రం దాకా ఇక్కడే ఉండి ఈ జగ్గన్న తోటకి అంటే ప్రభలు మొయ్యకపోయినా పర్వాలేదు, ప్రభల తీర్థాన్ని చూసేది కానీ లేదా జగ్గన్న తోటకు వచ్చి ఇక్కడ కోరిన కోరుకుంటే అది తీరుతుందని ఒక నానుడున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడే కాదు ఆ లోపల తోటలో కూడా పెద్ద ఎత్తున ఈ ఏకాదశ రుద్రులు కొలువై ఉన్న ప్రాంతంలో ఆయా ప్రభలు భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ని మళ్లించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి ఈ కనుమ రోజు ప్రభల ఘట్టాన్ని చాలా కీలకంగా తీసుకుంటారు.
ప్రస్తుతం ప్రబల తీర్థం సంబంధించినటువంటి ఏకాదశ రుద్రులకు సంబంధించి ఎప్పుడో అంటే 2000 ఇక్కడ ఆయా సంవత్సరాల్లో 17వ శతాబ్దం సంవత్సరం నుంచి కూడా ఈ ప్రభలు కొలువై ఉన్నారు. ఆ 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రులంతా కలిసి లోక కళ్యాణార్థం ఇక్కడ జగ్గన్న తోటలో సమావేశమైన తర్వాత అప్పటి నుంచి కూడా ఆచారంగా వస్తుందంట పురాణాలు కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం కోనసీమకు సంబంధించినటువంటి ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ఈ చాలగట్ల నుంచి వెళుతున్నటువంటి ప్రభని మనం చూసుకోవచ్చు. యువతంతా కూడా ఇక్కడ చేరుకుని ఆ ప్రభని మోసుకెళ్తూ కాలువల్లోంచి తీసుకెళ్తూ ఆ జగ్గన్న తోటలో ఏదైతే ఏకాదశ రుద్రులు కొలువై ఉన్న ప్రాంతంలో ఈ గంగలకూరు కానవచ్చు, గంగలకూరు అగ్రహారం కానవచ్చు, పాలము కానవచ్చు, అనేక ప్రాంతాల నుంచి విశ్వేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి అనేక రూపాల్లో కొలువైనటువంటి స్వాములు ఈ ప్రభల్లో కొలువై ఉంటారు. అక్కడికి వచ్చి అంటే ఈ చుట్టుపక్కల నుంచి చాలా వ్యాప్తి చెందింది ప్రభల తీర్థం. మన్ కీ బాత్లో కూడా నరేంద్ర మోడీ ఈ ప్రభల గురించి, మహోత్సవం గురించి కూడా ఢిల్లీ పెరేడ్లో ఈ ప్రభను తీసుకురావాలనేది ఉద్దేశంతోనే కోనసీమకు సంబంధించిన ప్రభను కూడా దేశవ్యాప్తంగా ఖ్యాతిని గుర్తించే విధంగా కూడా ఒక పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఈ ఘట్టాన్ని, కనుమ రోజు చివరి ఘట్టంగా ఉన్నటువంటి ఈ ప్రభల మహోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో వచ్చి ఈ ప్రభలను దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన స్థానికులు కానవచ్చు, ఇతర రాష్ట్రాల వ్యక్తులు కానవచ్చు. ఇక్కడ రసూల్తో కలిసి సత్య TV9 జగ్గన్న తోట నుంచి. ఏకాదశ రుద్రులు అంటే శివుడికి చెందిన 11 రూపాలన్నమాట. ఆ 11 రూపాలు ప్రభల ఆకారంలో జగ్గన్న తోటకొస్తాయి. ఆ 11 ప్రభలేంటో ఒకసారి మనం చూద్దాం. 1 వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ, ఇది వ్యాఘ్రేశ్వరం నుంచి వస్తుంది. 2 మేనకేశ్వర స్వామి ప్రభ, ఇది కే పెదపూడి నుంచి వస్తుంది. 3 ఆనంద రామేశ్వర స్వామి ప్రభ, ఇది ఇరుసుమండ గ్రామానికి చెందినది. 4 విశ్వేశ్వర స్వామి ప్రభ, ఇది వక్కలంక గ్రామస్తులది. 5 చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ, ఇది నేదునూరు నుంచి వస్తుంది. 6 రాఘవేశ్వర స్వామి ప్రభ, ఇది ముక్కామల వాసులది. 7 భోగేశ్వర స్వామి ప్రభ, ఇది మొసలపల్లి నుంచి వస్తుంది. 8 చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ, ఇది పాలగుమ్మి వాళ్ళది. 9 వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు అగ్రహారం నుంచి వస్తుంది ప్రభ. 10 చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ, ఇది గంగలకుర్రు వాస్తవ్యులది. చివరిది 11, ఇది అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి పుల్లేటి కుర్రు వాళ్ళది. ఇవి మొత్తం ఈ 11 ప్రభలు. 6 నూరైనా, భూమి బద్దలైనా, కాళ్ల కింద సునామీ పోటెత్తినా సరే ఇవాల్టి రోజున ఏకాదశ రుద్రులు ఒక్క చోట చేరాల్సిందే అన్నది స్థానికుల నమ్మకం. లేదంటే అరిష్టం అంటున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ మాటల్లోనే మనం విందాం. ఉమ్మడి గోదావరి జిల్లాలో సంక్రాంతి ఒక ఎత్తైతే కనుమ రోజు ప్రభల తీర్థం ఒక ఘట్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభల తీర్థాన్ని దేశాలు ఖండాలు దాటి వరకు కూడా అంత ఖ్యాతి గడించినది కోనసీమ ప్రభల తీర్థం. ప్రస్తుతం జగ్గన్న తోటలో పెద్ద ఎత్తున ప్రభలన్నీ కూడా చేరుకుంటున్నాయి. నిన్న కొత్తపేటలో జరిగినటువంటి ప్రభల తీర్థానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా బ్రహ్మరథం పట్టారు. ఇదైతే జగ్గన్న తోటకు సంబంధించి ఇక్కడ ప్రభలన్నీ కూడా కొలువై ఉంటాయి. ఏకాదశ రుద్రులకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రభ కూడా ఊరేగుతూ గ్రామాన్ని తిరుగుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి ముసలపల్లి, పాలగుమ్మి, కేపదపొడి, గంగలకూరు అలాగే వ్యాఘ్రేశ్వరం సంబంధించినటువంటి ప్రధానమైన ఘట్టం. ప్రస్తుతం జగ్గన్న తోట ప్రభలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అంటే ఈ ప్రభల తీర్థానికి సంబంధించి అంటే దీని చరిత్ర ఏంటి? ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏకాదశ రుద్రులు అంటే 11 శివాలయాలు. ఇక్కడ చెప్పిందే చెబుతున్నాం, ఏ విధమైన గోపురం కానీ గుడి కానీ లేదు. ఆతిథ్య దేవుడు భోగేశ్వరుడు మొసలిపల్లి, అగ్రదేవుడు వ్యాఘ్రేశ్వరం, మిగిలిన పాలగుమ్మి, ముక్కామల, కేపెదపూడి, వక్కలంక, నేదునూరు, గంగలకూరు అగ్రహారం ఇవన్నీ కూడా ఉత్సవమూర్తులన్నీ ఈ ప్రభల మీద అలంకరించుకుని కనుమనాడు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఈ జగ్గన్న కూడా జరుగుతుందంటున్నారు. అంటే మీకు తెలిసినప్పటి నుంచి జగ్గన్న తోటలో నుంచి అయితే అతి పురాతనం అయితే 17వ శతాబ్దంలో కేవలం శివార్చకులు మాత్రమే బుట్టల్లో పెట్టుకుని ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేవారట. అది చరిత్ర. తర్వాత ఎవరో పెద్దలు ఈ ప్రభ కట్టడం నేర్చుకున్నారు. లోక కళ్యాణార్థం ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని, అంటే కరువు సంబంధించిన అందుచేత ఈ ఏకాదశి రుద్రులు అందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ 11 మంది ఇవాళ ఇక్కడ కలవాలి. అది ఏది భూమి తలకందరైనా ఆకాశం బద్దలైనా సరే రెండు ఖచ్చితంగా కలుస్తాయి. ఏదైనా కలవలేదంటే ఖచ్చితంగా అనర్థం జరుగుతుంది. గ్రామాన్ని తిరుగుతూ వరి చేలల్లోంచి రైతులు బాగుండాలని, కొబ్బరి తోటల్లోంచి రైతులు బాగుండాలని అలా తీసుకుంటూ ఆయా గ్రామాల నుంచి పొలాల మీదుగా, గట్ల మీదుగా, వాగుల మీదుగా శరభ అనుకుంటూ వాళ్ళంతా వస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. శరీరం తన్మయత్వంతో
పరవశించిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళకైనా సరే తెలియకుండానే ఒక పూనకం వచ్చేస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ తీర్థం ఆ 11 ఊళ్ళకే పరిమితం. ఆ తర్వాత జిల్లాకి, ఆ తర్వాత రాష్ట్రానికి మాత్రమే పరిచయం. కానీ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఖ్యాతి దక్కించుకున్న ఉత్సవం. 2020లో జగ్గన్న తోట ప్రభల తీర్థం విశిష్టత గుర్తు చేసుకుంటూ ప్రభల పండుగను ప్రశంసిస్తూ స్వయంగా నరేంద్ర మోదీ ఒక లేఖ కూడా రాశారు. ఏకాదశి రుద్రుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అంటూ ప్రధాని ఆకాంక్షించారు. అలాగే 2021లో శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ఏకాదశి రుద్రుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సందేశాన్ని అందించారు. అంతేకాదు 2023లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటంగా వెళ్ళింది కూడా జగ్గన్న తోట ఏకాదశి రుద్రుల ప్రభే. ప్రత్యేకంగా రూపొందించిన ఆ థీమ్ని చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన్మయత్వం చెందారు. మిగిలిన ప్రభల మాట ఎలా ఉన్నా గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలు అప్పర్ కౌశికా నదిని దాటుకుంటూ వచ్చే సుందర దృశ్యాలను చూడడానికి వేలాది మంది పోటీ పడతారు. యువకులు ప్రభలను భుజాలపై మోసుకుంటూ శరభ శరభ అనుకుంటూ అల్లెల్ల వీరా అంటూ పరువైన ప్రభలను పంట చేలను తొక్కుకుంటూ తీసుకొస్తారు. అన్ని ప్రభల కంటే ముందుగా మొసలపల్లి మధుమానంద భోగేశ్వర స్వామి ప్రభ జగన్న తోటకొస్తుంది. అదే ప్రభ మిగతా ప్రభల రూపంలో వచ్చిన రుద్రులకు మేళ్ల తాళాలతో స్వాగతం పలుకుతుంది. మొత్తంగా ఈ తీర్థానికి వ్యాఘ్రేశ్వర స్వామి వారి ప్రభ అధ్యక్షత వహిస్తుంది.